సో హోటల్ మేనేజ్మెంట్ ఇప్పుడు ఒక ట్రెండింగ్ కోర్స్ అయిపోయింది. అందరూ చాలా ఇష్టంగా చేస్తున్నారు. బికాస్ వైడ్ వెరైటీ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఈవెన్ ఇన్ ఫారిన్ కంట్రీస్‌లో గూడా. యెస్. అంటే ఇప్పుడు ఇంకొన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ గురించి మాట్లాడుకుందాం. అందులో ఫస్ట్ థింగ్ ఏంటంటే బార్‌టెండింగ్ అనేది కూడా ఎక్కువగా వినిపిస్తుంది. అసలేంటి బార్‌టెండింగ్ అంటే? యెస్. బార్ టెండింగ్ అనేది బార్ ఆపరేషన్‌కి సంబంధించిందండి. ఓకే. అండ్ బార్ కాకుండా ఎస్పెషల్లీ ఇది పబ్స్‌కి సంబంధించిందనమాట. యెస్. ఓకే. పబ్స్‌కి ఎవరైతే వెళ్తారో హ్మ్. ఇక్కడ డైరెక్ట్‌గా లిక్కర్ తీసుకోకుండా హ్మ్. ఈ కాక్టైల్స్, మాక్టైల్స్ అనేవి ప్రిఫర్ చేస్తా ఉంటారు. అవును. సో ఇవి లేడీస్ ఇంకా మోస్ట్ ప్రిఫరబుల్ డ్రింక్ అని చెప్పొచ్చనమాట. హ్మ్. సో దీంట్లో మిక్సాలజీ ఉంటుంది. అంటే 2, 3 డిఫరెంట్ డ్రింక్స్ కానీ, ఇంకా ఎక్కువ డ్రింక్స్ కానీ మిక్స్ చేసి దీన్ని ప్రిపేర్ చేస్తారనమాట. యెస్. సో దీనికి మనకు ఇండియాలో యాస్ వెల్ యాస్ అబ్రాడ్‌లో కూడా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయన్నమాట. హ్మ్. హ్మ్. అబ్రాడ్‌లో అయితే చాలా డిమాండ్ ఉందండి దీనికి. ఓకే. అండ్ లైక్ ఇఫ్ యూ ఆర్ గుడ్ ఎట్ స్కిల్స్ అంటే దీంట్లో హ్మ్. కొంచెం స్కిల్స్ ఉండాలి. స్కిల్స్ బావుంటే మనకు మంచి సాలరీ స్కేల్ కూడా ఉంటుందన్నమాట. ఓకే. సో హోటల్ మేనేజ్మెంట్‌లోనే అదొక కోర్సా? లేకపోతే అదొక జస్ట్ ఒక సబ్జెక్ట్ లాగానా? యాక్చువల్లీ మనకు ఎఫ్&బి సర్వీసెస్ అనేది ఒక సబ్జెక్ట్ ఉంటుంది. హ్మ్. సో హ్మ్. దాంట్లోనే ఈ బార్‌కి సంబంధించి మళ్ళీ తర్వాత ఈ బార్‌టెండింగ్ గురించి ఉంటుందన్నమాట. ఓకే. బట్ స్పెషల్‌గా మనం కోర్స్ చేయాలనుకుంటే దీనికి స్పెషలైజ్డ్ కోర్సెస్ కూడా ఉన్నాయన్నమాట. ఓకే. ఎటువంటి షార్ట్ టర్మ్ కోర్సెస్ ఉంటాయి లేదా 6 మంత్స్ వరకు కోర్సెస్ ఉంటాయి. ఓకే.